ఓ రోజుల్లో బానిసత్వం అన్ని చోట్లా ఉండేది మరియు అబ్రహాం బానిసత్వానికి వ్యతిరేకి. అతని రాష్ట్రంలో దానికి వ్యతిరేకంగా చట్టాలుండేవి, కాని ఆ చట్టాలు అంత స్పష్టంగా లేవు. చాలామంది నల్లజాతీయులను బానిసలుగానే చూసేవారు. నాన్స్ అలాంటి నల్లజాతి మహిళల్లో ఒకరు. ఆమె తన కష్టాలను దాచుకుని నిశ్శబ్దమైన జీవితం గడుపుతూ ఉండేది. ఒకరోజు ఆమె యజమాని ఆమెను పిలిచి ఇలా అన్నాడు, నిన్ను అమ్మేశారు. ఆ మాట విన్న వెంటనే ఆమె మనసంతా బాధతో నిండిపోయింది. ఆ కొత్త యజమాని ఎక్కువ పని చేయించుకుంటూ ఆమెను క్రూరంగా హింసించేవాడు. కాని నాన్స్ ధైర్యవంతురాలు. అతని దగ్గర పనిచేయడానికి నిరాకరించింది. అప్పుడే అబ్రహం లింకన్ రంగంలోకి దిగాడు. ఆయన ఆమెకు అండగా నిలిచాడు మరియు ఆమె కేసును కోర్టుకు తీసుకువెళ్లాడు. దృఢమైన మనస్సుతో ఆమె వెన్నంటే ఉండి లింకన్ ఆమె కేసును వాదించాడు. న్యాయమూర్తి విన్నారు. చివరగా ఇలా అన్నాడు, అవును, లింకన్ చెప్పిందే నిజం. నాన్సీకు స్వేచ్ఛ లభించాలి. న్యాయం గెలిచింది. దీని తర్వాత అప్పటి చట్టాలలో బానిసత్వంపై ఎన్నో చట్టాలను తెచ్చారు లింకన్. ఒక శక్తివంతమైన మార్పు మొదలైంది. వారి రంగుతో సంబంధం లేకుండా ఇకపై ఎవరినీ కొనడంగాని అమ్మడంగాని జరక్కోవదని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ ఉండాలని కోరారు. కాని లింకన్కు తెలుసు, పోరాటం ఇంకా ముగియలేదని. ఆయనకు ప్రతిచోటా స్వేచ్ఛ కావాలని కోరుకున్నారు. సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది మరియు ఒక ధైర్యమైన స్వరం ఎన్నో జీవితాలను మార్చగలిగింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.